హాయ్ అండి. పల్లీ చిక్కీలు తయారు చేస్తున్నా. పల్లీ చిక్కీలు కావలసినవి పల్లీలు, బెల్లం. పల్లీలు ఎక్కువ డ్రై రోస్ట్ చేయకూడదు, ఎందుకంటే బ్లాక్ వస్తుంది. అందుకే ఇక్కడ మీడియం సైజులో మధ్య రకంలో ఇలా పప్పులు చేసుకోవాలి. పల్లీ చిక్కీలు బాండీ పెట్టుకొని బెల్లం వేయాలి. బాండీలో బెల్లం వేసి కొంచెం తీగపాకం వచ్చేదాకా ఉంచాలండి. ఇవి ఆరోగ్యానికి, చిక్కీ పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. రక్తాన్ని ఎక్కువగా విడుదల చేస్తుంది. ఆహారాన్ని ఇది చాలా మంచిది, ఒంటికి బలం కూడా. ఆడపిల్లలకి చాలా మంచిదండి. ఇది ఎక్కువ తినాలి. చిక్కీలు వేరుశనగకాయ, నువ్వులు ఏమైనా తినొచ్చు, బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. బెల్లంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది. వాటర్ కలపొద్దండి, వాటర్ కలిపి చిక్కీలు నిలవ ఉండవు, టేస్ట్ బాగోదు. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం తీగపాకం వచ్చేదాకా ఉంచండి. గ్రాములు చాలు. నెయ్యి వేయటం వల్ల బెల్లం అడుగంటకుండా చక్కగా బాగుంటుందండి. నెయ్యి వేయాలి. కొంచెం వాటర్ పోసుకొని తీగపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. తీగపాకం అంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఇదిగో ఇలా జారిపోతే తీగపాకం వచ్చినట్టు. వచ్చేసింది తీగపాకం. ఇదిగో ఇలా జారిందానికి ఇలా సాగిందనుకో తీగపాకం వచ్చినట్టు. తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లి పప్పులు వేసుకొని బాగా తిప్పాలి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు ముందుకు నడిపించండి, మీరు నాకు తోడుగా ఉండండి. నాకు మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి. ఇలాంటి బలమైన పిల్లలకు పెట్టండి, అలా ఆరోగ్యంగా ఉంటారు. చదువుకునే పిల్లలు కానీ, ఇంటి దగ్గర పిల్లలు ఎవరైనా మంచిది. ఇది పెద్దవారి పిల్లలు అందరూ తినొచ్చు. ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలండి, మన చిక్కీలు అంటుకోకుండా. బెల్లము, పల్లీలు ఇలా పాకమైనాక ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా పోయాలి. తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. బెల్లం చిక్కీలు ఇలా ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ఎక్కువ వచ్చేలాగా చూస్తుంది అన్నమాట, రక్తం పడుతుంది. బెల్లం ఐరన్. పల్లీలు కూడా చాలా బలం అన్నమాట. ఇలా తినాలండి చక్కగా. మనం ఇంట్లో చేసుకుని తింటే బాగుంటాయి. బయట ఎన్ని రోజులు నిల్వ ఉంటే మనకు తెలియదు కాబట్టి ఈ చిక్కీలు మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన చేతులతోనే తింటే అంత ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు మీరు కూడా చేసుకోండి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీ బ్లెస్సింగ్ నాకు, మీ అందరు నన్ను ముందుకు నడిపించి నా ఛానల్ పెద్దగా ఏదోటి చూడండి.